10 ఏళ్ల కాలంలో ఏం చేశారని బీజేపీ బీఆర్ఎస్లకు ఓట్లు వేయాలని, సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ కాలేదని, ఉపాధి అవకాశాలు ఎందుకు లభించలేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన అధ్యక్షతన జరిగిన పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేస్తున్నానన్నారు. తన జీవితం ఆదిలాబాద్ ప్రజలకే అంకితమని మరోసారి కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిత్యం అన్నదానం చేస్తుంటానని తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి ఆఫీసులో కట్టెల పొయ్య వెలుగుతూనే ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టి ఇవాళ ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. అసెంబ్లీలో ఎవరి రాని ఓట్లు తనకు వచ్చాయన్నారు. ఆ గౌరవం తనకే దక్కిందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఆత్రం సుగుణక్కను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, 1,00,000 ఓట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదని పిలుపునిచ్చారు. ఆమె తరపున గడప గడపకు వెళ్లి ఓట్లు అడుగుతానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టలేరని ప్రశ్నించారు. టచ్ చేసి చూడండి, ప్రజలే బొంద పెడతారంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆయన కండకావరంతో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు కంది శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరఫున సీతక్క గారికి సోదరి పాడబెట్టి గారు తన సొంత డబ్బులు పెడుతూ పార్టీ కార్యకర్తలకు దండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నా అని చెప్పి మమ్మల్నందరికీ మీటింగ్ అయిపోయినాక దయచేసి మీటింగ్ కానీ అందరు ఎవరు రావద్దు. దయచేసి మన ఆదివాసుల పోరాట బిడ్డ, మన ఆదిలాబాద్ ఆడపడుచు, మన ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉపాధ్యాయురాలు, నిరుపేద బిడ్డకు టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మన మహిళా అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి గట్టిగా చప్పలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నా. 75 సంవత్సరాల ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఈసారి ఒక మహిళని గెలిపిస్తే మొట్టమొదటిసారి ఒక మహిళకు పట్టం కట్టినట్టయితే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? గెలిపిద్దామా? మనం కాంగ్రెస్ పార్టీ కట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళా తెరవాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారి జెండా ఎగరాల్సిందే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 3,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి వరప్రదాయిని సిమెంట్ ఫ్యాక్టరీ. మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని మన ఆదిలాబాద్ ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, టెక్స్టైల్ పార్క్ ని సాధించుకోవాలన్నా, ఆర్మూరు నుంచి ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ వేసుకోవాలన్నా, మనకి ఏది కావాలన్నా కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా, మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎవరు ఎంపీ కావాలా? ఆత్రం సుగుణక్క కావాలా?